బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని ఐఎండీ వెల్లడించింది. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని, రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఒడిశాలోని పూరి, పశ్చిమ బెంగాల్లోని దిఘా మధ్య ఇది తీరం దాటొచ్చని ఐఎండీ అంచనా వేసింది. అలాగే వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, అమీర్పేట, సనత్ నగర్, మియాపూర్, చందానగర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని ఐఎండీ వెల్లడించింది. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని, రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఒడిశాలోని పూరి, పశ్చిమ బెంగాల్లోని దిఘా మధ్య ఇది తీరం దాటొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. అలాగే వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, అమీర్పేట, సనత్ నగర్, మియాపూర్, చందానగర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.